అన్నదానం ఇది దైవిక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. ఇది గత కర్మలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ఒకరికి సంతృప్తిని ఇస్తుంది. అన్నదానం స్వీకరించిన వారి ఆశీస్సులు అన్నదానం చేసిన వారి జీవితంలో సానుకూలతను తెస్తాయి. అన్నదానం వలన పూర్వీకులను సంతోషపరుస్తుందని, వారికి మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుందని కొంతమంది భావిస్తారు. క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు చేస్తే జీవితంలో అన్ని రంగాలలో అపారమైన ప్రయోజనాలను పొందవచ్చని కొంతమంది నమ్మకం. ఇలా అన్నదానం వలన అనేక ప్రయోజనాలను ఉన్నాయి. హిందూ ధర్మంలో అన్నదానం ప్రాముఖ్యత. అన్నము దేవుని ప్రసాదము. అన్నదానం అనేది 2 పదాలతో రూపొందించబడింది. అన్నం అంటే ఆహారం, దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. అన్నదానాన్ని వివిధ రకాల దానంలో మహాదానం అంటారు. ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం. బట్టలు, ఆశ్రయం వంటి అంశాలు జీవన నాణ్యతను ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆహారం లేకపోతే జీవితమే లేదు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేదా ఆహారం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. ఏదైనా ఆలయానికి వెళ్తే కాస్త ప్రసాదము లేక పండు చేతిలో పెడతారు. కానీ ఆ ఆలయానికి వెళ్తే మాత్రం 13 రకాల పదార్థాలతో కడుపు నిండా భోజనాన్ని వడ్డిస్తారు. అంతేకాదండోయ్, తాంబూలం ఇచ్చి మరీ పంపుతారు. మరి ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? ఇదిగో ఇది చూడండి, ఆకలి తీర్చే ఓంకార క్షేత్రం. ఏదైనా ఆలయానికి వెళ్తే కాస్త ప్రసాదము లేక పండు చేతిలో పెట్టడం పరిపాటి. కానీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బండి ఆత్మకూరులోని ఓంకారం అనే ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయానికి వెళ్తే మాత్రం 13 రకాల పదార్థాలతో కడుపు నిండా భోజనాన్ని పెట్టి తాంబూలం ఇచ్చి మరీ పంపుతారు. పరమేశ్వరుడితో పాటు మహానంది, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి కొలువై భక్తుల పూజల్ని అందుకుంటున్న ఈ ఆలయానికి ఏ సమయంలో వెళ్ళినా భోజనం చేయకుండా వెనక్కి వెళ్లరు. ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల నుంచి ఉండే ఈ అన్నదాన కార్యక్రమం 17 ఏళ్ల క్రితమే ప్రారంభమైందని, ఈ బృహత్కార్యానికి మూలకర్త కాశీనాయన యోగేనని తెలిపారు. భక్తులే దాతలుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడున్న శివలింగాన్ని సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకునేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అనే శబ్దం వినిపించిందట. తాను తపస్సు చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్న ఆ ముని ఇక్కడో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు మొదలు పెట్టాడట. అప్పటి నుంచే ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆ ముని వల్లే ఇక్కడ పంచభోగ కోనేరు వెలసిందని, ఆ నీటితోనే పార్వతీ పరమేశ్వరులకు రోజు అభిషేకం నిర్వహిస్తారని చెబుతారు. వ్యాస మహర్షి అశ్వత్థనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ ప్రాంతానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లకు వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయాలను ఇక్కడ నిర్మించారు. ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి కాశీనాయన అనే యోగి కారణమని అంటారు. నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో జన్మించిన కసిరెడ్డి మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. కొన్నాళ్లకు స్వామీజీ వద్ద మంత్రదీక్ష తీసుకుని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరకు 1933లో ఇక్కడకు చేరుకుని ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడని ప్రతీతి. కసిరెడ్డి మహిమలు తెలిసిన భక్తులు ఆ యోగిని నాయన అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ స్వామి కాశీనాయనగా గుర్తింపు పొందాడట. ఆకలిగా ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టాలనే సందేశాన్ని చాటిన ఈ యోగి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడని, ఆయన పరమపదించాక అద్దాల మండపాన్ని కట్టి ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారని అంటారు. ధర్మస్థాపనకు కృష్ణ భగవానుడు వీరభోగ వసంతరాయులు రూపంలో ఎప్పుడైనా రావచ్చని కాలజ్ఞానంలో రాసి ఉందని, అలా వచ్చే స్వామికి నివేదించాలనే ఉద్దేశంతోనే ఇలా 13 రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తుంటామని చెబుతారు ఆశ్రమ నిర్వాహకులు. భక్తులే అన్ని సమకూరుస్తారు. కొండపైనున్న శివాలయంతో పాటు ఇతర ఉపాలయాల్లో పూజల్ని నిర్వహించే భక్తులు ఆ తరువాత కాశీనాయన క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 1500 మంది భోజనం చేస్తే కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లో 5-6 లక్షల మందికి అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా కొర్రాన్నం, రాగి లడ్డు వంటివి వడ్డిస్తారు. 24 గంటలు ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుందని, ఇందుకు అవసరమైన నిత్యావసరాలను భక్తులే ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారని అంటారు. అర్ధరాత్రో అపరాత్రో ఇక్కడికి వచ్చేవారు భోజనం వండుకుని తినేందుకు వీలుగా నిత్యావసరాలను ఈ ప్రాంగణంలో ఉంచుతారు. ఏటా 20 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారని చెబుతారు.
ఈ శివలింగం కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనుక వైపు ఉంటుంది. అలాగే కొండపైకి వచ్చే వాళ్ల కోసం కొండపైన అన్నదాన సదుపాయం కూడా ఉంటుంది. ఈ ఓంకారం టెంపుల్ నంద్యాల నుంచి 23 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 102 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 316 కిలోమీటర్లు ఉంటుంది.